హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ వంటిల్లు. ఈరోజు రెసిపీ మనందరికీ ఎంతో ఇష్టమైన చిల్లీ చికెన్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా నెక్స్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఒక 200 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. దీన్ని మనము మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ డార్క్ సోయా సాస్, నెక్స్ట్ ఇలా ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి దీన్ని అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 3 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా, వీటిలన్నిటిని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచితే బాగా చికెన్ అంతా నానుతుంది. హాఫ్ అన్ అవర్ అయిందండి, చికెన్ బాగా నానింది. ఇప్పుడు ఈ చికెన్ని మనము డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు ఇలా ఒక్కొక్క పీసెస్ తీసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క పీసెస్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే లోపల చికెన్ అనేది కుక్ అవ్వదు. చూసారు కదా, ఇప్పుడు చికెన్ అంతా మంచి గోల్డెన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు మనం చికెన్ని ప్లేట్లోకి తీసుకుందాం. చికెన్ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలను వేసి యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాం. ఇలా అల్లం వెల్లుల్లి ముక్కలు వేగిన తర్వాత ఇందులో సగం ఉల్లిపాయని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకుందాం. అలానే సగం క్యాప్సికమ్ని కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో వేయించుకుందాం. ఈ క్యాప్సికమ్ ఆనియన్ని ఎక్కువ కుక్ చేసుకోకూడదు, ఇవి పచ్చిగా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా కచప్, వీటిలన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకుందాం. అలానే కొద్దిగా నీళ్ళను కూడా యాడ్ చేసుకోండి. ఇలా నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ సాసెస్ అన్నీ బాగా ఉడికేటట్టు చూసుకోవాలి. ఇవి బాగా మరుగుతున్నప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మరిగి సాస్ అంతా చిక్కబడింది. ఆ టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు ఈ సాసెస్ అన్నీ చికెన్ పట్టుకుంటుంది. ఇలా హై ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చికెన్ అంతా సాసెస్ అంతా పీల్ చేసుకునింది. సో తేమ ఏం లేదు. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనము
చిల్లీ చికెన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. సూపర్గా వచ్చిందండి. మనకు అచ్చం రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో చిల్లీ చికెన్ అదే టేస్ట్ వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని, చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం.